ఒక అడవిలో సింహము ఆహారం కోసం బయలుదేరుతున్న కొద్దీ దాని వెనకాల తోడేలు గుంపు కూడా బయలుదేరుతూ ఉంటుంది. ఎందుకంటే సింహం వేటాడి తిని వదిలేసిన మాంసాన్ని తోడేలన్నీ వచ్చి తినేస్తాయి. అలాగే ఎన్ని రోజులు సింహం తిరుగుతుంటే అన్ని రోజులు ఈ తోడేల గుంపు బయలుదేరుతూనే ఉంటుంది. ఒకరోజు పాపము సింహము అనారోగ్యం పాలవుతుంది. దానికి ఆరోగ్యం సహకరించక ఏం చేయాలో పోచక ఒక చెట్టు కింద కూర్చొని మన సేద తీరుతూ ఉంటుంది. నిస్సహాయంగా ఉన్న సింహాన్ని చూసి తోడలు ఏం చేస్తాయి, వెళ్ళి దాన్ని తినడం కూడా మొదలు పెడతాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. అలాగే మన జీవితంలో కూడా అంతే. మనం చాలా ఫేమస్ అయిపోయి పవర్ఫుల్ అయిపోయి డబ్బులు బాగా సంపాదించి అధికారం ఉన్నప్పుడు మన ఎప్పటి తోడేళ్ళ నుండి చాలా మంది వస్తారు. వాళ్ళు మన ప్రేమను చూసో మన వ్యక్తిత్వాన్ని చూసో రారు. వాళ్ళు తోడేళ్ళలాగానే ఇక్కడి నుంచి మనకి ఏం సాయం తీసుకుంటుంది, ఈ వ్యక్తి నుంచి మనం ఏమి ఉపయోగపడచ్చు, మన వ్యక్తి నుంచి మనం ఎలాగా బెనిఫిట్ పొందొచ్చు అనే ఆలోచనతో ఉంటారు. ఎప్పుడైతే మీ అధికారం, మీ డబ్బు, మీ పదవి పోతుందో వెంటనే ఈ వ్యక్తులందరూ మాయమైపోతారు. కాబట్టి మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు మన స్నేహితులనే పొరపాటు పడకుండా మనం జాగ్రత్తగా ఉంటేనే మీకున్న పదవికి వన్నదిస్తారు, మీ జీవితం సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏమంటారు?